వచ్చి మన మాత్ర స్పర్శ మొదటి శ్లోకాలో ఆ శోకం దేనికో మా పండితర్లు శోకం అడంజరు అనేదాన్ని 11வது శ్లోకాలో చూసాము. அடுத்து 12లో ఆత్మ నిత్యః ఎప్పుడు ఉండేది. అదావదు దాని ఎట్టా చెప్పారు, నువ్వు నేను నువ్వు అనగా ఈ అరసర్లు అందరు వాళ్ళందరినీ ఒక పొழுது కూడా అదావదు జాతు అంటే ఎప్పుడు నేని ఇల్లామల్ ఇరుందదిలే వాళ్ళు లేకుండా ఉండిందే లేదు అంటే ఏమర్థం, ఎప్పుడు ఉండారు అటాని అర్థం. అదే మరి అతహ పరం ఇంక మీద అని, అతహ పరం అంటే ఇనిమేలు ఇంకా అని వాళ్ళు సర్వే వయం మన అందరినేని వయం అంటే నాం అటాని అర్థం. సర్వే వయం అంటే నాం ఎల్లోరం మన అందరినేని నచ ఏవ న భవిష్యామహ అంటే లేకుండా పొయ్యేదిని లేదు, ఇల్లామల్ పోవదుం ఇల్లై. మొదట మన నేను నువ్వు అరసర్ల అందరిని ఎట్లా ఉన్నాము ఒక పొழுது కూడా లేకుండా లేదు. அடுத்து ఇంకాని అదావదు ఫ్యూచర్ లోని అదావదు మన సచ్చిన వెనక కూడా మనం ఉంటూ అనేదాన్ని అక్కడ దానికి ఏమి ఈ ఆత్మ అనే దానికి అழிவு అనేది ఇరప్పు అనేది లేదు, ఈ ఒళ్ళే సచ్చుతుందే తవిర ఈ ఆత్మ సచ్చేది దొరకదు అనేదాన్ని మన ఆ శ్లోకాల 12வது శ్లోకాలు చూసాము. அடுத்து 13లో ఈ ఆత్మ నిత్యం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణం చెప్పారు. ఎట్టా ఈ ఒంటో కౌమారం కౌమారం అంటే బాల్య పర్వం అనగా యవ్వనం అంటే యువ పర్వం అనగా జర ముదుమై ఈ మూడునే వచ్చిపోతుందో అదే మరి ఇది ఈ ఆత్మలో ఒక దేహం ఇప్పుడు ఈ దేహం ఉంది ప్రెసెంట్ లో నికల్కాలలో, அடுத்து வேற தேகம் ఆ పునర్జన్మం అనేప్పుడు அடுத்தடுத்த జన్మం వచ్చేప్పుడు వేరే వేరే దేహాలని ఈ ఆత్మ ఎత్తుకుంటుంది. ఈ జీవాత్మ వేరే వేరే దేహానికి పోతుంది అనేట్గా దీనిలో చెప్పారు. ఎట్టా ఈ బాల్య పర్వం ఈ ఆత్మ వచ్చి ఎట్టా చిన్న బిడగా ఉన్నప్పుడు ఉండి அடுத்து యవ్వన పర్వం அடுத்து ముదుమై ఈ 3 నెలలోని రోగ నేనే ఉండాను అటనిసి నా ఫీల్ చేసేని కానీ ఆ చిన్న బిడప్పుడు ఎట్టా నేను ఆ నేనే ఇప్పుడు ఈ ముసలి అవంగానేని నేనే రోగం ఉండాను అనేది నాకు బాగా తెలుస్తుంది. అదే మారియే అంటే మనకు ఈ జన్మాలు அடுத்தடுத்த జన్మాలు పోయేప్పుడు మనకు ఆ జన్మానుடைய ఇది తెలాదు, ఈ దేహ ఇట్ట తెలిసేట్ కాదు, ఇల్లు వచ్చి మనకు క్లీన్ గా తెలుతుంది. అట్ట వేరే వేరే జన్మ ఎత్తేప్పుడు మనకు ఈ జన్మ ముందర ఎత్తినాము ఇప్పుడు వేరే జన్మ ఎత్తిండాము అనేది ఇంత మనకు తెలాలా. దాని నుంచి మనం ఏమేం చేయము, మన ఈ ఉడంబు చచ్చిపోతే మనని చచ్చిపోతూ నించేము అది లేదు అని శాస్త్రం చెప్తుంది. మన ఆ తపస్సుంతా జాస్తి చెయ్యంగా అన్ని జన్మాలనుடைய ఈ నిனைవులు కూడా మనకు వచ్చును అనేట్టుగా చెప్పారు. అది మనకు ఎంత అలవుకు ఆ ఇదింత మనకు ఇప్పుడు తెలాలేదే తవరదేంటే అంత అలవు మన తపస్సు చెయ్యలా ఏ దీని పట్టి మనకు నిన్న నడిచిందే మర్చిపోతుంది, మా పాదిగల అన్నిని మర్చిపోయి ఉండాము. చిన్న బిడల ఏం నడిచింది తెలాదు, అదే మనకు తెలాండ ఉన్నప్పుడు ఆ పోడ జన్మ ఇది ఇంత అని ఎట్టా మన గేవ పట్టు ఒకటికి ఆ అలవుకు మనవుடைய బుద్ధియో మనసో ఆ నున్மை తన్మని అడంజని దానిచి మనకు దాని పట్టింత తెలా అంటుంది అటాన్సి చెప్పారు. సరే ఇప్పుడు దానించి మనకు అది తెలా అని దానించి అది నిత్యం లేదని మనం ఏం చేయము అంటే శాస్త్రాలు ఏం చెప్తుంది, ఆ ఆన్మ అనేది ఎప్పుడే నిత్యంగా ఉంది, దానికోసం మన వర్తపడాల్సింది లేదు అనే ఆ ధీరన్ అనేవాడు ఎట్టా అన్నాడు తత్ర నా ముఖ్యతి ఆండు ఈ దిల్లంతా ఆండు వర్తం పడండి అటని చెప్తారు. సరే ఇప్పుడు அடுத்து 14வது శ్లోకాలు ఏం చెప్పినారు, మనకు ఈ ఆత్మ వచ్చి నిలయానది అంటే అనాత్మ. ఈ 14, 15లో ఈ అనాత్మాని పற்றி చెప్పారు. ఈ 2 శ్లోకం மட்டும் ఆత్మాని ఉడిసి అనాత్మాని చెప్పుతారు. அடுத்து ఎప్పుడాలా ఆత్మాని చెప్పింది ఆరంభించారు. ఈ 14లో ఏం చెప్పారు, ఈ అజ్ఞానాల ఉండేవాడు అదావదు ఈ అనాత్మ వచ్చి అనిత్యం అది నిలయற்றது
అదావదు మనకు అర్జునునికి ఒక సందేహం రావచ్చు. అదావదు ఆత్మని బట్టి నాకేం కవల, ఆత్మ ఎప్పుడు ఉండేది అనేది అది వాటి అది మేము మన కంటోనా చూసేము, మనం చూసేది ఈ ఒళ్ళు నేను చూసేము అట్టానేప్పుడు ఈ ఒళ్ళు చచ్చిపోయిక నాకు వర్తం ఉంది అనేట్టుగా అర్జునుని మూతిని చూసి కృష్ణర్ వచ్చి ఆ సందేహం మనకు రావచ్చు అట్టానిసి అతను పురింజుకుని ఈ శ్లోకాన్ని చెప్పేట్టుగా ఇక్కడ శంకరర్ చెప్పారు. అదావదు ఇదేం చెప్పారంటే ఇది వచ్చి ఈ ఒళ్ళు కూడా నువ్వు వాళ్ళ భీష్మర్ ద్రోణరుడి ఆత్మ కోసం వర్తపడలేదు అంటే అనాత్మ కోసం వర్తపడేవా అడుత చూడు, అనాత్మ కూడా దానికి కూడా మనం వర్తపడాల్సిన అవసరం లేదు. దేనికోసం అనాత్మ అనేదేని ఆగమ అపాయి, అది వచ్చును పోను అటానేప్పుడు దానికోసం కూడా నువ్వు వర్తపడాల్సింది లేదు. అదావదు ఇక్కడ వరుసగా 3 యాంగిల్లో కృష్ణర్ వచ్చి వర్తపడాల్సింది లేదు అనే దానికి 3 యాంగిల్లో చెప్పారు. ఒకటి ఆత్మ లెవెల్లో ఆత్మ వచ్చి ఎప్పుడు ఉండే అందరుడే ఆత్మని ఎప్పుడు ఉండేదానించి దానికోసం వర్తపడాల్సిందే లేదు. దేనింటే ఆత్మ చచ్చిపోను నుంచి నువ్వు ఎంచాల్సిందిలా, అది నిత్యం, దానించి దానికి వర్తపడాల్సిందిలా. అనాత్మ కోసం వర్తపడేవా అంటే అనాత్మ అంటే ఈ ఒళ్ళు, ఈ కారణం మనం చూసినామే మొదట స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మన కన్నుకు తెలిసే ఈ ఒళ్ళు అనగా ఈ మనస్సు అనగా ఈ ఇంద్రియాలు అన్ని సేరిన ఆ సూక్ష్మ నున్మయాన ఆ శరీరం. కారణ శరీరం అంటే విదై మారి ఈ పుణ్య పాపాలు అన్ని సేరిన అది వచ్చి కారణ శరీరం, విదై మాది ఉండే ఆ శరీరం. ఈ 3నే అనాత్మ. ఇది పోతుంది అటానిసి నువ్వు వర్తపడ్డావుంటే దానికి వర్తపడాల్సిందిలా. అదేనంటే ఇది వచ్చిపోయే తన్మై ఉండేది అనేదాన్ని చెప్తారు. ఇంకొకటి ధర్మ అధర్మ ఆ దిల్లో సూతనాలు నువ్వు వర్తపడాల్సిందా లేదు అనే దానిని అనగా చెప్పారు. లౌకిక అదావదు ఉలహ విషయాన్ని ధర్మ అధర్మ అనేప్పుడు ధర్మ అధర్మాన్ని పట్టి చూసేప్పుడు ఏమవుతుంది, ధర్మాన్ని అడిప్పడిగా పట్టుకు సూతనాలు నీకేమి నువ్వు వచ్చి క్షత్రియన్ నువ్వు కండిపా జోడ వేసే అవ్వాలే ధర్మాని కోసం. ఇది వచ్చి ధర్మానికి అధర్మానికి ఉండే యుద్ధం అట్టానేప్పుడు ధర్మ జయించాలే అనే దానికోసం నువ్వు పోర్ చేసే అవ్వాలే. క్షత్రియన్ అనేవాడుడే కడమై అది, దానికోసం నువ్వు పోర్ చేసే అవ్వాలే. దానికోసమని నువ్వు దేంటే ధర్మయుద్ధం అనేప్పుడు దానికి వర్తపడాల్సిన అవసరం లేదు. అధర్మాని కోసం దోరు దాన్ని సపోర్ట్ చేసారో వాళ్ళంతా అణించిపోయేదిలో వర్తపడాల్సిన అవసరం లేదు. ధర్మం అట్టాని ఎంచితే కూడా నువ్వు వర్తపడాల్సిందిలా. సరే లౌకికంగా ఊరికే ఉలహ వழக்குలో అట్టాని ఎంచితనాలు ఏమి ఉలహ వழக்குలో ఏం చేస్తారు, క్షత్రియర్లకు ఏమి పుగళే వద్ద ముఖ్యం. ఆ పుగళ్ కీర్తి కోసం జోడ వేసేము అట్టాని ఎత్తుకుంటే కూడా నువ్వు దల్లోని వర్తపడాల్సిందే. ఏ పాయింట్ లో ఏ యాంగిల్లో ఎత్తుతనాలు నువ్వు ఏ నెలలో ఎత్తుతనాలు నువ్వు వర్తపడాల్సింది లేదు అట్టాడిసి అడుతడుత శ్లోకాలు చెప్పుకొచ్చారు. మొదట ఆత్మ లెవెల్లో చెప్పారు, ఇప్పుడు ఈ 2లో అనాత్మ లెవెల్లో కూడా నువ్వు వర్తపడాల్సింది లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అది దానిలో వచ్చి మనం ఒక ఏం విషయం చూసినాము, ద్వంద్వాలు అనేదాన్ని చూసాము. శీత ఉష్ణ அதாவது ரெட்டைகள், துவந்தம் அண்ட ரெட்டைகள், குளிர்ச்சி வெப்பம், இன்பம் துன்பம், மானம் அவமானம், லாபம் நஷ்டம் ఇట మారి దానిuடைய ఒక విషయం దానిuடைய ఆపోజిట్ దానికి ఎదుర్మறைగా ఉండేది. ఆ 2 సేరింది అని రెట్టైகள் అటాని చెప్తారు. అదావదు ఒక సైడ్ ఉన్నదింట, ఒక కాయంలో ఒక సైడ్ ఉన్నదింట ఇంకో సైడుని కండిపా ఉండనే చేస్తును. దానిలో అట్ట రెట్టెలుగా ద్వంద్వంగా ఉండేదాని ఒకటి. ఆ ద్వంద్వాళ్ళకి కోసం మన వర్తపడాలి. ఇది ఉంటే అది ఉండనే చేస్తును. మనకు మానం ఉన్నదింటే అవమానం ఉండనే చేస్తును, పుకళ్ళు ఉన్నదింటే ఇకళ్ళు ఉండనే చేస్తును. ఉలకాల ఇది 2 సేరి సేరి సేరియే ఉన్ను. మనం ఎంచుకుంటున్నాము ఎదినా ఒకటే ఉన్ను అట్టలేదు. అన్ని దోరుడే వాళ్ళకే ఎత్తినాலும்
వాళ్ళు ఒద్దే మానం ఒద్దే ఇదిగా పుగళ్తో ఉండిన వాళ్ళుగా అంటే వాళ్ళ వాళ్ళకిలో వాళ్ళ తడి చూస్తే తెలుసు. మనకు చూసిందుకంటే వాళ్ళకి ఒద్దే ఇక పుగళ్తో ఉండాలి అట్లాంటి మనం ఎంచుకుంటున్నాము. వాళ్ళ வாழ்க்கையில ఎంత ఆ నిందై ఇంకొకరితో ఉండి ఎంత నిందై అంటే ఇగళ్ళు నింద గూరు మాట్లాడిందని వాళ్ళు ఏం వినిందారు అనేది వాళ్ళకే తెలుసు. మన బయట ఉండి చూసే వాళ్ళకి దాని పట్టింత తెలాదు. అదే మరి అన్ని విషయాన్ని లాభం ఉంటే నష్టం ఉండనే చేసిన మనకు చూసిందుకు వాడు వద్ద సెల్వందని వాడికి నష్టమే లేదు. వాడి దానికే ఎంత పెద్ద సొతింటి వాడిగా ఉన్నాడు అని మనం ఎంచుకుంటున్నాము. ఏ ఎదిలో వాడికి నష్టం అయింది అనేసి వాడితో అడుగుతూనే తెలుసును. అది మనకు బయట ఉండి చూసే వాళ్ళకి అది తెలాదు. దానే ఇక్కడ చెప్పారు. దానించి ఇది రెండునే ఆగమ అపాయి, అది వచ్చిపోయేది, అది అనిత్యం. దానించి దానికి మన వర్తపడాల్సిన అవశ్యం లేదు అనేదాన్ని 14వ శ్లోకాలో చెప్తారు. ఇప్పుడు 15 సూతాడి యం హిన వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే యం హి న వితయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. యం అంటే ఎవనై, దోర్ని యం పురుషం ఆ వరిలోనే 4வது வார்த்தைக்கு అందిస్తుంటా దాన్ని ఎత్తుకోలే. యం పురుషం అంటే ఎంత పురుషனை, ఏ మనిషిని ఎంత మనిదனை న వ్యతయంతి ఏతే, ఏతే అంటే ఇవైகள் అంటే మనం మోటి శ్లోకాలు చూసామే. ఈ కుళిర్ ద్వంద్వాలు, ఆ కుళిర్ వెప్పం ఇన్బం తున్బం ఇదింతాని ఇవైகள் న వ్యతయంతి. హి అంటే ఉண்மையிலேயே న వ్యతయంతి. న వ్యతయంతి అంటే వ్యతయంతి అంటే వార్తపడబెట్టేది లేదో, అదావదు వాళ్ళని వచ్చి తుன்பப்படுத்தబట్టే వాళ్ళకి దానిచ్చి ఏ విధమైన ఒక మన సంజలోని రాకుండా ఉందో అనేది వ్యతయంతి. వ్యతయంతి అంటే ఇది అన్ని నేని, ఈ రెట్టెகள் అన్ని నేని వాళ్ళని ఒక కళకాని ఎత్తుకురాదు, వాళ్ళ మనసులో ఒక కళకాని చెయ్యదు. అట్ట ఉండే ఆ ధీర పురుషన్, ఆ మనిషి సమ దుఃఖ ధీరం. వాడు ఎట్టా ఉన్నాడు, వాడి మనసు వచ్చి సుఖాలోని దుఃఖాలోని సమంగా ఉంది, బ్యాలెన్స్ గా ఉన్నాడు. అట్ట ఉండే ధీరన్. తిరివి ఈ ధీరం అనేది వచ్చిన దోండు ధీరంగా ఉండేవాడి మనసులో బుద్ధిలో ఆ ఉறுதியான தன்மை ఉండేవాడే ధీరన్. ఏ ఉறுதி ఉంది వాడు ఏ విధమైన ఈ రెట్టెలు, ఈ துன்பம் இன்பம் అన కుళిర్ వెప్పం లాభం నష్టం ఎది ఉంటున్నాను వాడి మనసు అసంజహండ దోరుగు ఉறுதிగా ఉందో అట్ట ఉండేవాళ్ళే ధీరన్. ఆదినే ఇక్కడ చెప్పారు. అదావదు ఎం అంటే ఎవనై, పురుషం ఎం పురుషం ఎంత పురుషனை, ఏ మనిషిని, ఏతే ఇవైகள் అంటే ఇక్కడ వచ్చి ఈ ద్వంద్వాలు హి న వ్యతయంతి, ఉண்மையிலேயே వాణ్ణి వ్యతయంతి అంటే అలకలిచదో, అదావదు துயரப்படுத்துவதில்லையோ లేకపోతే కళంగా చేయవదిల్లయో ఏం కానీ మనం ఎత్తుకోవచ్చు. వాణ్ణి ఏ విధాలోని వర్తపడపెట్టదు. ఆ ద్వంద్వాలు వాడికి ఏ విధమైన వర్తాన్ని ఏదు. దేనికోసరం వాడు ఎట్టా ఉన్నాడు, దేనికోసరం వాడికి వర్తం ఏంటిది, వాడు ఆ సుఖం దుఃఖాలో, ఆ ఇన్బ తున్బాలో వాడు సమంగా ఉండే, ధీరంగా ఉన్నాడు, ఉరుదిగా ఉన్నాడు. ఏదిలోని ఎది వచ్చినాலும் వాడి మనసు బాగా ఉరుదిగా ఉండేదానించి వాడు ఏ విధాలని కళంగం అవ్వడు, ఏ సంజలోని వాడికి రాదు. సహ అంటే అవన్ సోమ్ అమృతత్వాయ కల్పతే. సహ అంటే అవన్ వాడు అమృతత్వాయ కల్పతే. అమృతత్వాయ అంటే
மிருத అంటే సచ్చేది మరణం అర్థం. అమృతత్వాయ అమృతం అంటేనేమి సాహా నిలై ముక్తిని అర్థం. ఆ మరణమற்ற நிலை సచ్చని ఆ நிலைని అమృతత్వాయ கல்பதே ఆ நிலைக்கு వాండు తగుதி ఉడయన్గా అవేండు దానికి వాండు ఒక అర్హதை ఆ అధికారిగా వాండు అవేండు. ఎప్పుడు ఈ సుఖం దుఃఖం ఇది ఒకటిని వాండు వాండు మనసుని అలకలించకుండా వాండు దానిలో ఉరుదిగా వాండు మనసు ఉందో అట్ట ఉండే ధీరనుకు ఏమి ఆ ధీరనే ఈ ఆ మరణమற்ற నిலைకి తగుది అடைஞ்சு ఉండేవాడుగా అవేండు. అదే ఈ శ్లోకాలు చెప్పారు. ఈ రెట్టెల నుంచి ఏ విధాలని అంటే సంజలం అవేది లేదు. తిరిగి చూస్తా. ఎంహిన వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుషర్షభ అనేదానికి పురుష రిషభ. హే పురుష రిషభ. పురుషర్ అంటే మణిధర్, మణిధరులిల్ సిరందవనే. రిషభ అంటే కాళైని అర్థం. ఇక్కడ పురుష రిషభ అంటే మణిధరిల్ సిరందవనే. లేకపోతే ఇంకొక అర్థం ఏసపాచు అంటే ఆన్మయిర్ సిరందవనే అనేసి ధోని చెప్పారు కృష్ణరు. అర్జునన్ని చెప్పారు. హే వాణ్ణి పిలిచి నువ్వు ఎట్టివింటి వాండు ఆ పురుషాలు అన్ని మణిధరులోని నువ్వు సిరందవాండు అట్ట ఉండేవాండు. నువ్వు ఎట్ట ఈ దీనికి అదావదు అటు చెప్పేప్పటికేని వాడికి ఒక ఎంకరేజ్మెంట్, ఒక వాడికి మనసు ఒక కాన్ఫిడెన్స్, ఒక దిడతన్మైని ఎత్తిందుకోసం ఇతంతా ఉంటే ఒక ప్రచనే రాదు అనేదాన్ని మనతో తిరిగి నువ్వు ఎటువంటి వాడు, నువ్వు పురుష రిషభ, నువ్వు అన్నిలోని సిరందవాండు. నీకు ఈ రట్టెలు ఈ తిన్బో తున్బో ఇది ఇంత అని నీ మనసుని ఒక్కటి చెయ్యదు. అట్ట ఉండేవాండే, ఆ దానికి తగుదిగా ఉండేవాడు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఏ మనిషికి ఈ తన్మై ఉందో వాండు ఆ ముక్తికి తగుదిగా ఉన్నాడు. దానిచే దీనిలో ఏం చెప్పారు, ఈ తిదీక్ష. ఆ తిదీక్ష అని ఒక గుణం చెప్పినాం. ఇక ఆ సత్ సంపత్తులో 6 గుణాలు చెప్పేప్పుడు సమ దమ ఉపరమ తిదీక్ష. ఆ తిదీక్ష అనేది సహిపు తన్మై, పొరుమై అనేది దానిడే అర్థం. ఆ పొరుమైగా దోరు దానిలో ఉండి దాని అన్నిని వాళ్ళుடைய ఉరిది తన్మై నుంచి అన్నిని జయించారో వాళ్ళు ముక్తికి తగుదిగా ఉండేవాళ్ళుగా అవిస్తున్నారు. ఇదే దీనిలో 15వ శ్లోకాలో చెప్పారు. அடுத்து 16 నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః న అసతః విద్యతే భావః న అభావః విద్యతే సతః ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః ந அசத்தக வித்யதே பாவக. அதாவது அசத், சத் అంటే உண்மைன்னு அர்த்தம். దానిயுடைய ஆப்போசிட் அசத் అంటే దానిயுடைய இல்லாமை, அதாவது பொய்மை. సత్ అంటే ఉన్మైని తూనా ఉంటే, అసత్ అంటే పొయ్యి అటని అర్థం. అసతః வித்ய பாவக ந வித்யதே. அதாவது பொய் பொருளுக்கு உண்மை అనేది లేదు. అసతః అంటే పొய் పొరులుకు, భావః అంటే ఉన్మై, ఆ భావం అనేది నా విద్యతే అనేది లేదు. విద్యతే అంటే ఉంది అని అర్థం. నా విద్యతే అంటే ఉన్మై అనేది లేదు. அதாவது இல்லாமைக்கு இருப்பு என்பது இல்லை. అதான் మనకు తెలుసునేగా. అదేంటి నీ కొత్తగా చెప్పారు? దాని విளக்கம் సుతాడి.
అదావదు ఇల్లామై లేకుండా ఉండేదానికి ఇల్లామైకి இருப்பு అనేది లేదు. அடுத்து ந அபாவக வித்யதே சதக. சதக అంటే உண்மை. உண்மைக்கு அபாவக மெய்పொருளுக்கு సతహ అసతహ అంటే పొయ్యి పొరులని చెప్పినాము. సతహ అంటే மெய்పொருளுக்கு. ఆ மெய்పொருளுக்கு అభావహ ఇక్కడ భావహ మొదట చూసాము, ఇక్కడ అభావహ. అభావహ అంటే ఇన్మై ఇల్లామై. மெய்ப்பொருளுக்கு இல்லாமை என்பது இல்லை. అదావదు నిజంగానే ఉండే పొరులుకు లేదు అనేది లేదు. ఇది మన కొంచెం దీనిలో విచారం ఉంది. మొదట ఈ శ్లోకాన్నుடைய అర్థం చూస్తా అనగా దీనుடைய విளக்கம் సుతా. ఇదిదా మనకు తెలిసిన దేని దీని దేవుడు దేనికి దీని చెప్పారు, పొయ్యిగా ఉండే పొరులుకు దానికిதான் இருப்பு అనేది ఉండదేగా. அதே மாதிரி ఉండే పొరులుకు మెయ్పొరులుకు ఉண்மைగా ఉండే పొరులుకు లేదు అనేది లేదు. ఇదిదా మనకు తెలిసినేగా, సాధారణంగా అన్ని తెలిసేదేగా. అంటే దానిடைய విளக்கம் చూసేప్పుడు మీకు తెలుసును దేనికోసం దీన్ని చెప్పారు అనేది. ఇప్పుడు ఈ அடுத்த లైన్ సుతా ఉభయోహో ఇది రెండుని అపి ఉభయోహ అపి దృష్టః రెండు కూడా దృష్టః అంతః ఈ రెండుని అంతః అంటే ముడివు. ముడివు అనేది దృష్టః దాని చూసేవింది. ఏమి அதாவது சூசி தோர் ராசின உண்மை தன்மை ఈ రెండునుடைய முடிவான தன்மை ఏమి అనేదాని అనయోహో తత్వదర్శిభిః ఈ రెండునుடைய ఆ దీని తత్వదర్శిభిః అంటే ఆ ఉண்மைని తెలిసినవాళ్ళు, తత్వాన్ని చూసిన వాళ్ళు అని అర్థం, జ్ఞానిలు అని అర్థం. ఆ తత్వాన్ని ఉண்மைని ఉణర్ందిన వాళ్ళు దాని బాగా తెలుసుకుంటున్నారు. వాళ్ళు దృష్టః అంటే వాళ్ళు దాన్ని చూసే ఇయల్బు ఉండేవాళ్ళుగా ఉండారు. అదావదు ఎది ఉண்மை నిజంగానే ఎది ఉண்மை ఎది పొయ్యి అనేదాన్ని క్లియర్గా తెలిసిన వాళ్ళుగా ఆ జ్ఞానిలు ఉండారు. కాబట్టి మనకు అది తెలాలా, తెలివిగా తెలాలా, నున్మైగా నుణుక్కంగా దాన్ని బట్టి మన పురించుకోవాలా అనేదాన్ని ఈ శ్లోకాలో భగవాన్ చెప్పారు, కృష్ణర్ చెప్పారు. దీన్ని మన క్లియర్ అసుతాం కోత్ర. ఇప్పుడు ఇంకోత్ర అర్థం చెప్తే ந அசதக பொய் பொருளுக்கு பாவக ந வித்யதே உண்மை என்பது இல்லை. அதே மாதிரி சதக மெய்ப்பொருளுக்கு அபாவக ந வித்யதே இன்மை என்பது இல்லை. உபயோகோ இரண்டுகுని ఇవ్విరండిర్కుం అంతః అంటే ముడివు. ముడివు అనేది దృష్టః అది கண்டு வைக்கப்பட்டுள்ளது. அதாவது தானே அன்னி சூசி பெற்றிருந்தாரு. தோரு தத்துவதர்ஷிபிகி மெய்மையினை சூசினவாளு மெய்மையை காணும் இயல்பினராலே மெய்மனி தோரு சூசின்றாரோ అనయోహో అంటే ఈ రెండునుடைய ఎది పొయ్యి ఎది మెయి అనేదాన్ని దోరు బాగా తెలిసి పెట్టుంటారు. ఆ తత్వాల్ని క్లియర్ గా తెలిసిన వాళ్ళు దర్శిభిహి అంటే వాళ్ళు చూసేవాళ్ళు. ఆ దీని క్లియర్ గా తెలివిగా చూసే వాళ్ళ నుంచి దీనిuடைய முடிவு ఏమి, దీనిuடைய తాత్పర్యం ఏమి అనేదాన్ని వాళ్ళు క్లియర్ గా తెలుసుకుంటారు అనేదే ఈ 16వ శ్లోకనుடைய అర్థం. ఇప్పుడు మన దీనిలో ఒక చిన్న విచారం ఉంది, దాన్ని చూస్తాం. మన జనరల్ గా మనం ఏం చెప్తాము, ఉలగ వళకాల ఏం చెప్తాము, సత్యం అంటే ఉண்மை. మన అనుభవాలో ఏమి మన చూసేమో, మన ఎది దేన్ని అనుభవించేమో దాని అన్ని మన ఉண்மை అట్లాంటి చెప్పేవు. మన ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను చూసేను, ఈ సెల్ ఫోన్ ని చూసేను, పెన్సిల్ ని చూసేను, ఇది అన్ని ఉண்மைగా ఉంది అట్లాంటి ఇది అన్ని అనుభవించాను. దాని నుంచి దీని అన్ని నేను ఉண்மைని చెప్పాను. నా ఒంటో ఏదో ఒక నొప్పి అవుతుంది,
నాకు అది పోటెత్తుతుంది, అది నేను అనుభవించాను, దానిచ్చి నేను దాన్ని ఉண்மைగా ఎంచేను. అది అన్నినే నేను கண்டிப்பா ఇది అన్ని கண்டிப்பா உண்மை, முக்காலும் ఇది உண்மை అటాడిసి మనకు తోచింది అంటే నేను అనుభవించేనేగా, దాని నుంచి నేను దీన్ని ఉண்மைని చెప్పాను. కావంటే శాస్త్రాల ఉண்மை అనేదాన్ని ఏం చెప్పారు అంటే, ఉண்மை అనేది ఏది దానికి మాండూక్య ఉపనిషత్తును ఒక ఉపనిషత్తులో ఉంది. దానిలో ఏం చెప్పారంటే, எது முந்தியும் பிந்தியும் இல்லையோ அது நிகழ்காலத்திலும் இல்லை, எది ముందాతిని వెనకాతిని లేదో అది ఇప్పుడుని లేదు అట అని చెప్పారు. అదావదు ఇప్పుడు ఈ ఒళ్ళు పుట్టే ముందాతి అది లేకుండా ఉందండి, ఈ ఒళ్ళు సచ్చిన వెనక లేకుండా పోతుంది, அடுத்த ఇప్పుడు ఉంది మనం ఫీల్ చేసేమేగా అది లేదు అట అనేదే ఇక్కడ సివిల్ చెప్పేది. అదట అది నేను అనుభవించేనేగా, అప్పుడు నేను ఉండానేగా, నేను అనుభవించేనేగా దాని అంటే వీళ్ళు వచ్చి దీని ఆత్మ అనే ఆ అడిப்படைలో దీని చెప్పారు. అదావదు ఎది ముక్కాலும் ఉண்மைగా ఉందో, త్రికాలే అపి 3 కాలాలోని ఎది ఉண்மைగా ఉందో దానియే ఉண்மை అటానిసి చెప్పారు. ఊరికే ఎడైలో వచ్చి పోయేదాన్ని 3 కాలాల లేకుండా ఈ నికల్కాలాల మట్టు ఎది ఉందో, దాని అనుభవానికి మట్టు ఎది ఉందో దాని ఉண்மைగా జ్ఞానిలు ఎత్తుకోరు అనే ఇక్కడ చెప్పారు. దీన్ని మనం బాగా పురించుకోలే. అదావదు ఇంకొత్తరేం చెప్పే, త్రికాలే అపి 3 కాలాలోని, అదావదు கடந்த కాలం, నికల్కాలం, வருங்காలం, ఈ 3 కాలాలోని ఏది ఉண்மைగా ఉందో, ఏది మారకుండా అది ఏది ఉందో దానే ఉண்மை అటాన్సి చెప్పేమో. ఇప్పుడు మన ఉదాహరణ సూత అది ఇంటే ఇక్కడ ఇంకా కొంచెం బాగా పురించింది వాయితుంది. ఇప్పుడు దీనిలో కానల్ నీరు అంటే మనకు ఈ ఎండల దినాలు రోడ్లో పోయేప్పుడు దూరాల ఉండి మన చూసేప్పుడు ఆ లైట్ నుడి ప్రతిబలిపు నుంచి రోడ్లో నీళ్లు ఉండట్టుగా ఒక ఉణర్వు మనకు తెలుసును. అది నిజంగా నీళ్ళుందా, అక్కడ పోయి నీళ్ళు ఎత్తి మన తాయిందులోనా అంటే అది వచ్చి అదే అది ఉண்மையான నీళ్లు లేదు, జస్ట్ ఒక తోట్రం మాత్రమే. అది ఒక మన కన్నుకు అట్ట తెలుతుందే తవిర అక్కడ ఉண்மைగా నీళ్లు అనేది లేదు. పాలైవనాల్లోని మన ఆట చూద్దాము, పాలైవనాల్లో నిండా మనల్గా ఉన్ను, ఇక్కడ నీళ్లు ఉండదు కాబట్టి ఆ సూర్య వెప్పం అట్ట ఒక ఆ వెళిచం ఇది అవి ఇప్పుడు ప్రకాశం ఆ ఒళి ఒత్తి పడేప్పుడు దాని ప్రతిబలిపు నుంచి ఏం తెలుసును, దూరాలో నీళ్లు ఉండట్టుగా ఒక తోట్రం తెలుసును. ఆ ఎగ్జాంపుల్ ని చెప్పుతారు. అది వట్టి తోట్రనే తవిర అక్కడ ఉண்மைగా అక్కడ నీళ్లు అనేది లేదు. అంచనా పోయి చూసేప్పుడు అక్కడ నీళ్లు లేదు అటానేప్పుడు అది ఈ వాళ్ళ తోట్రం మాత్రంగా తెలుస్తుంది తవిర అక్కడ ఉண்மைగా నీళ్లు లేదు. అదే మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. కయిరులో పాంబు తెలుతుంది, వట్టికి దారణే వీడొచ్చి మందకాసం ఆ సందాల వేళ ఏం చేశారు, అట్టప్పుడే అక్కడ వెళిచ్చం ఒకటినే లేదు, ఇరుట్టు మూసుకొచ్చే వేళ అక్కడ ఒక దారం ఉంది, అది వళంజి ఉంది. వాళ్ళ లైట్ ఒక గాలి కొట్టంగానే ఆ దారం మెల్లిగా ఇట్ట అసంజేట్టుగా ఉంది. వీడు దూరాలుండి చూసేప్పుడు అక్కడ ఒక పాము ఉంది వీడికి మనసులో పడుతుంది. ఆ ఇరుట్టు ఆ మందకాసం ఉండేదాని నుంచి ఇరుట్లో మనకి ఏం తెలుస్తుంది, అక్కడ ఆ దారనే ఉంది అక్కడ కామంటే అక్కడ పాము ఉండట్టుగా ఇచ్చేది. అది ఒక తోట్ర అంచనా పార్ట్స్ ఏదో ఒకటి ఎత్తుపోతే ఏం తెలుస్తుంది, అక్కడ బాగా పోయి అంచున చూస్తే అక్కడ బట్టి దారనే ఉంది కాబట్టి ఏం తెలుస్తుంది, అక్కడ పాముగా అది తోట్రాని ఇస్తుంది. ఇదింత
ఏం వట్టి అసత్ అంటారు దాన్ని వచ్చి. అదావదు అసత్ అనే దాన్ని రెండుగా పిలిచేరు ఇక్కడ. అదావదు ఇప్పుడు ముయల్ కొంబు, ముయలుకు కొంబు ఉందా? లేదు. ఆహాయ తామరై, ఆహాయాలో తామరై ఉంది. ఎక్కడ ఉంది? లేదు. అదింత తుచ్చం అంటారు దాని. దాని వచ్చి అది ముழுமையான పొయ్యి. అది వచ్చి అట్ట ఒక ఇది లేనే లేదు. దాని తుచ్చం అంటారు. అదే అసత్తులో రెండు వగైగా పిలిచేది. ఒకటి తుచ్చం, ఇంకొకటి మిథ్యా. ఈ తుచ్చం అనేది లేనే లేదు. దాని పற்றி చెప్పాల్సిన అవసరమే లేదు. అది వచ్చి ఉండనే ఉండదు. దానిలో సందేహమే మనకు వచ్చింది ఛాన్సే లేదు. దేనింటే అది లేదు అనేది మనకు తెలుసును. అట్టాదిల్లో మన ఇది పొయ్యి అనేది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి ఏ దీని చెప్పారంటే మిథ్యా. మిథ్యా అంటే అది ఉండేది మారి, అది ఉண்மை మారి మనకు ఒక తోట్రాణి ఇస్తుంది. ఉண்மை పోల ఒక తోట్రాణి ఇచ్చేదే మిథ్యా. అదావదు ఇప్పుడు ఎట్టా ధారాలో అక్కడ పాము అనేది తోట్రంగా ఉందో ఆ దాని మిథ్యా అని చెప్తారు. ఇక్కడ ఈ శ్లోకాల దానే అసత్ అట్ట అని చెప్పారు. ఆ అసత్తుకు అసతః భావః న విద్యతే. దానికి ఇరుపు అనేది ఉందా అంటే ఆ పాముకు ఎక్కువ ఉంది ఇరుపు. అది లేదు. అది ఉண்மை లేని దానిచి దానికి ఇరుపు అనేది లేదు. అది కండిప ఉண்மைగా అది ఉంది అట అని చెప్పింది వెళ్ళవునా? లేదు. ఇంకొక ఉదాహరణని చూస్తా. తంగం ఆభరణం. ఇప్పుడు ఈ తంగం ఉంది, దీనిలో ఏకపట్ట మనతో 1 కిలో తంగం ఉంది. దానిలో నిండా వెరైటీస్ ఆఫ్ ఆభరణాలన్నీ మనం చేసేము. గొలుసు, గాజు, అనగా మోதிரம், కమ్మలు, అనగా మూకుతి అటనిసి ఏకపట్ట విషయాల్ని ఆ తంగాలో మన చేసి ముందాతి పెట్టిందాము. ఇప్పుడు ఈ తంగం అనేది ఇప్పుడు ఏమైసింది? ఆభరణంగా వేసింది. ఇప్పుడు ఈ ఆభరణాలు వళయల్, గాజు, లేకపోతే నెక్లెస్, అనగా మోதிரம், మూకుతి అటనిసి ఏకపట్ట ఇది ఉన్నప్పుడు అది అన్నినేని అది తోట్రనే తవర దల్లో అదిని ఏమి అదిని తంగనే. దల్లో వట్టి పేరుని ఉరువోనే అక్కడ మారిందే తవర అదిని తంగనే. బాగా పురించుకొండదిని. తంగం అనేది అడిపడై ఆ విషయం. దల్లో ఈ ఆభరణం అనేది ఒక పేరుని ఆ తంగాలోనేని ఒక పేరుని ఒక వడివోని దానికి ఇచ్చిండామే తవర అదిని తంగనే. ఈ పేరు వడివం దల్లో ఇప్పుడు మన తంగం దానికి ఒక కథ చెప్తారు. అదాவது ఒక గోల్డ్ స్మిత్ ఆ తంగనగ కడ అంగటి పెట్టుకుండేవాడు. వాడు కొడుకుతో చెప్పేంట, పోయి లాకర్ లో తంగం ఉంది ఎత్తురా అట అని చెప్పిండు. వాడనే ఆ బిడ్డ అప్పుడే మోట కొత్తగా అంగటికి వచ్చిందండి. ఆ లాకర్ లో ఈ లాకర్ బీంచిచ్చి లాకర్ లో పోయి అన్ని దల్లో ఉండే తంగంతా ఎత్తుకొచ్చిడు అట అనేసి అయ్య చెప్పంపిండు. వాడిని పోయి లాకర్ ని తెరిచి చూసి ఇటా చూసేంటే రోగ నిండా చైన్లు అన్ని ఏకపట్ట ఉంది. ఇటా చూసేంటే తంగ ఒకటి కాను అట అనేసి లాకర్ ని మూసి వచ్చి తిన్నాడు. వచ్చి అయ్యకు చెప్పండు, ఏమి వట్టిసే అన్ని ఎత్తు రాలేదు దేనికి అంటే అక్కడ తంగ లేదే అట అనేండు. వాడు ఏం మీన్స్ చేసేండు తంగం అంటే తంగం బిస్కెట్ గా అది మొత్తంగా తంగంగా ఉంటే దాని వాడిని మీన్స్ చేసిండు. అయ్య ఏం మీన్స్ చేసి చెప్పారు? దానిలో ఉండే అన్ని నేని తంగనే. ఆ ఆభరణంగా వట్టి పేరుని ఆ ఉరువనే అక్కడ మారిందే తవిడ అది అన్ని నేని తంగనే. ఇప్పుడు ఈ ఆభరణాలు ఉండే ఆ తంగాని దానిలోండి ఎత్సాము పెట్టుకోండా. అక్కడ ఏమున్ను దానికి ఆ ఎత్తిన వెనక
ఆభరణానికి ఇప్పుడు గాజుని ఉంది పెట్టుకుంటా, ఆ గాజులో ఉండే తంగాని మనం ఎత్తాము. ఎత్తిన వెనక ఆ గాజు అనే పేరుని ఆ ఉరువని అక్కడ ఉండింది వాయిపు ఉందా? ఈ దానిలో ఉండే తంగాని ఎత్తా ఉంటే దాన్ని ఉరిచి ఎత్తా ఉంటే దానిలో వేరే ఏముంది అక్కడ? ఆ పేరు ఉరువం ఉండిందుకు వాయిపే లేదు. పూరానే అది తంగమయంగానే ఉండేదానిచి ఆ తంగాని ఎత్తా ఉంటే అక్కడ ఆ ఉరువంలో పేరు అక్కడ ఉండిందుకు వాய்ப்பு లేదు. అటానేప్పుడు దానికి అది తోற்ற మాత్రంగానే అది ఉண்மை తన్மை ఉందే తవిர అది పొయ్యే, అది అసత్తే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దానే ఇక్కడ అసతః న భావః న విద్యతే. ఈ అసత్ ఈ మాయ తోట్రంగా వట్టి నామ రూపంగా పేరు ఉరువంగా ఉండే, పేరు ఉరువం ఒక ప్రయోజనం, దానికి ఒక ఉపయోగం ఉంది అటానిసి మనం ఎంచేము. ఆ పేరు ఉరువం ఒక ఉపయోగం అటానిసి మన అన్నినే అట్టనే చూసేము. ఒక్కొక్క పొరులుకుని ఒక పేరుంది, ఒక ఉరువం ఉంది, దానికి ఏం ప్రయోజనం, ఏమి దాన్ని పెట్టి మనం చెయ్యచ్చు. ఇదే మనవుடைய உலக வழக்கு. వ్యవహారం పూరానే దాని అడిపడిగా పెట్టే ఉంది. అట్టానేప్పుడు మనవుடைய ఎన్నం పూరా మనం ఏ செயல் చేసినాலும் దీని అడిపడిగా పెట్టుకునే మన செயல் చేసేము. సరే, அடுத்தது சுண்டா, ఇప్పుడు ఈ కయరు పాంబులో ఈ పాంబుకు ఇరుపుని ఇచ్చేది ఏది అటాని చూసేప్పుడు ఈ కయరే దానికి ఇరుపుని ఇస్తుంది. ఇరుపు అంటే ఈ పాము ఉంది ఉంది అనేవిగా పాంబు இருக்கிறது, కయరు இருக்கிறது, ఆ இருக்கிறது ఆ ఇరుపు ఉండేది అది ఉంది అటానిసి మనం చెప్పేది దేని బట్టి చెప్పేము? ఆ కయరుని బేస్ చేసే. ఆ కయరు అక్కడ లేకపోతే అక్కడ పాంబు అనేది ఉండిందుకు వాయిపే లేదు. అదే మరి ఈ ఆభరణం తంగం అనేప్పటికీ ఈ తంగాని ఎత్తా ఉంటే అక్కడ ఆభరణానికి ఇరుపు అనేది లేదు. దానే ఇక్కడ చెప్పారు సతహ மெய்ப்பொருளுக்கு ఆ ఇన్మై అనేది లేదు. ఈ మెయ్పొరుள் ఎప్పుడు ఉంది, అదావదు ఈ ఆభరణంగా వచ్చేప్పుడు ఉంది, ఆభరణ రాకుండా ముందాతిని ఈ తంగం ఉంది, ఆభరణంగా అవినవనగాని తంగం ఉంది, ఈ ఆభరణాన్ని అழிచితేని ఆ తంగం అనేది ఉంది. అదే మారే ఈ కైరు పాంబులోని ఈ పాంబు అనేది తెలిసేప్పుడు తెలాక ముందాతిని ఆ కైరు ఉంది, ఆ తెలిసేప్పుడు ఆ కైరు అనేది ఉంది. ఈ పాంబు మరంజినవనగా టార్చ్ ఎత్తిపోయి అంచనా చూడంగానే అది పాంబు లేదని పోంగానే లేదని మనకు తెలంగాణ కూడా ఆ కయరు అనేది అక్కడ ఉండనే చేస్తుంది. దానికి ఎప్పుడు 3 కాలాల్లోని దానికి ఇరుపు అనేది ఉంది. కావంటే ఈ పాముకు ఆ తెలిసే టయాల మట్టునే ఆ అనుభవించే వేళ మట్టునే దానికి ఇరుపు అనేది ఉందే తవిర అది ముందాతిని దాని ఇరుపులా దాని వెనకాని దానికి ఇరుపు అనేది లేదు. ఆ విద్యాసనే ఇక్కడ చెప్పారు. అదావదు దీని ఇంకా మన ఆత్మలో మన ఒంటో చూసినాముంటే ఈ ఆత్మలోనే అన్ని నేని ఈ ఉడంబు అన్ని నేని ఒళ్ళు ఈ కారణ అన్ని శరీరాలు అన్ని చెప్పేమిగా ఇది అన్ని ఈ ఆత్మలో ఉంది అనేదాన్ని మనం పురించుకుందుకు కోసమే ఈ దీనింతా చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క పొరుల్లోని 5 ఆస్పెక్ట్స్ అదావదు 5 విధమైన దీన్ని చెప్పుతారు. ఒక్కొక్క పొరుల్లోని 5 ఆస్పెక్ట్స్ ఉంది. ఆస్పెక్ట్స్ అనేదానికి కరెక్ట్ అర్థం నాకు తెలాలా, నేను అడిసి చెప్పాను. 5 ఇయల్బులను పుడుకు పెట్టుంటా. ఒకటి వచ్చి అస్థి బాతి ప్రియం నామ రూపం. அதாவது ఏ பொருள்னு எடுத்துக்கிட்டனாலும்
అది దానికి ఇరుపు అనేది ఉంది. అది ఉంది. ఇప్పుడు పాణై ఉంది, ఈ పుస్తకం ఉంది, ఈ పెన్సిల్ ఉంది అనేప్పుడు దానికి ఆ ఇరుపు ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ సత్, ఆ ఇరుపు అనేది అన్ని పొరుల్లాగా ఉంది. చిత్తు అనేది కూడా ఉంది. అదావదు దాన్ని ఉణర్ந்து ఉంటున్నామిగా, దాని ఏమిగా ఉంది అటని ఉణర్ందేమిగా, అది చిత్. ఆ చిత్తు దీనిలో కలందే దానిచ్చే ఎప్పుడు వచ్చి దానికి ఎట్టా ఎగ్జాంపుల్స్ పాల్చుకుంటే, ఇప్పుడు నా సెయ్యిని చూసేను అంటే ఈ సెయ్యిని ఇరుట్లో నే చూసిండేలోనా ఉణర్దిందుకే వెళ్ళవునే తవ్వర ఇరుట్లో నే ఈ సెయ్యిని చూసిందుకు వెళ్ళవదు. ఈ సెయ్యిలో ఆ లైట్ ஒளியினுடைய ఆ ప్రకాశం పడి అది దీని వ్యాపించి దీనిలో పరవి అవేప్పటికే ఈ సెయ్యి నా కంటికి తెలుతుంది. అన్ని పొరుల్ని అట్నే ఒక పొరుల్ని మనం చూసేము అంటే ఆ పొరుల్లో ఆ లైట్ నుடைய வெளிச்சం వచ్చి పరవి వ్యాపించి ఉంటేనే ఆ పొరుల్ మనకు కంటికి తెలుసును. కాబట్టి మన ఒక పొరుల్ని చూసేప్పుడు ఆ வெளிச்சாన్ని మన யோசிச்சுతువా, మనకు అది దాని పట్టిగా మన ఎంచి చూసేదే లేదు. அதே மாதிரியே మనవుடைய ఈ ఉణర్వు అనేది ఉండేగా, మనకు రోగం ఉండే ఆ చిత్ అనే ఉణర్వు అన్ని పొరుల్లో వ్యాపించి ఉండేదానించే మనకు ఆ పొరుల్ని ఉణర్ందిందుకు వెళ్ళవుతుంది. దీని ఇంకా కొంచెం ఒక தடவை బాసుతా ఇది వచ్చి ఇంత அளவுக்கு புரிஞ்சுக்கொண்டప్పుడు, அதாவது ఈ చిత్ ఆ ఉణర్వు ఎట్టా ఈ లైట్ ఉండే ప్రకాశం అనేది ఒక పొరుల్ పైన పడేప్పటికే ఆ పొరుల్ మనకు తెలుతుందో, అదే మాది మనకు రోగం ఉండే ఆ ఉణర్వు అనేది ఆ அறிவு స్వరూపంని దాన్ని చెప్తారు, చైతన్యం అంటారు. ఆ చిత్ స్వరూపం అన్నిలోని పడేదానిచే అది పడియే దాని మనకు ఉణర్ంద పెట్టుతుంది. ఆ చిత్ స్వరూపం అన్నిలోనే ఉన్ను. అదే మరి ఆ ఆనందం అస్థి భాతి ప్రియం అనేవిగా ఆనందం, సత్సిత్ ఆనందం ని దాని ఇంకొక పేరు. రెండుని ఒకటే. అస్థి అనేది ఇరుపు, చిత్ అనేది ఆ భాతి అనేది దాని ఉణర్దేది, చిత్ అనేది ఆ చైతన్యం, ఆ ఉణర్దల్. ఆ ఉణర్వు గాని ఇరుపు గాని ఆ ఉణర్వు గాని అనగా ఆనందం. ఆనందం ప్రియం అనేది ఒకే వార్తలే, ఒకే అర్థం ఉండే వేరే వేరే వార్తలు. ఇది వచ్చి దేని గురించుతుంది, అన్నిలోని మనకు ఒక ఆ ప్రియం ఆనందం అనేది అన్నిలోని ఉంది. అది వచ్చి నీకమర నిరంజి ఉంది. ఈ మూడునేని అదాவது సత్ చిత్ ఆనందం వచ్చి అన్ని పొరుల్లోని నీకమర నిరంజి ఉంది. ఈ ప్రపంచం మొత్తంనేని ఈ సత్సిత్ ఆనందం అనేది నిరంజి ఉంది. కాబట్టి ఈ నామరూపం అనేది మట్టుం ఒక్కొక్కటిలోని వేరే వేరేగా ఉంది. ఎట్టా ఈ తంగం వచ్చి అన్ని ఆభరణాల్లోని నిరంజి ఉందో, కావంటే ఒక పొరులుடைய దాని ఉరువోని దానుடைய పేరుని వేరే వేరేగా ఉన్నప్పుడు దాని గాజు, ఉంగరం, నెక్లెస్ అటాన్సి వేరే వేరేగా చెప్పేము. కావంటే దానిలో ఏది నీకమర నిరంజుంది, అన్నిలోని ఆ తంగనే ఉంది. ఆ తంగాని ఎత్తా ఉంటది దానిలోండి. ఈ నామరూపం అనేది ఒకటి లేకుండా సకావుతుంది. మనం ఏం చేసేవుంటే ఈ నామరూపానియే పట్టుకుంటున్నావే, అదే అనాత్మ. ఈ సత్సిత్ ఆనందం అనేది వచ్చి ఆత్మ. ఈ అనాత్మని మన కన్ను మన వ్యవహారాలు అన్ని మన సేల్స్ చేసేప్పుడు పూర్వం మన దేని చూతా ఉండాము, ఈ నామరూపాలని పట్టియే పట్టుకునే దానియే మన అన్ని వ్యవహారాలు దాని పట్టుకునే అన్ని పనులు చేసేవే తప్పుర ఈ దానిలో ఒక్కొక్కటిలోనే ఉండే ఆ సత్సిత్ ఆనందం, ఆ ఇరుపు ఉణర్వు ఆనందాన్ని మన చూసేదే దొరకదు. దాని పற்றி మన ఎంచేదే దొరకదు. ఎట్టా మన చెయ్యిని చూసేప్పుడు ఏ పొరుల్ని చూసినాலும்
దానిలో ఆ ప్రకాశం లైట్ వెలిచం ఉంది. దానిచే ఈ పొరుల్ మన కంటికి తెలుతుంది అనేది మనం ఎప్పుడన్నా ఎంచి చూసిందామా? పొరుల్ ఇప్పుడు చూస్తే లైట్ ఇరుట్లో మన పొరుల్ని చూసిందలేదు, కంటే వెలిచం రాగానే ఆ పొరుల్ని చూసేమేక. అప్పుడు కరెంట్ వచ్చింది అటానిసే చెప్పేమే తవర ఆ పొరుల్ ఆ వెలిచం దీనిలో పడేప్పుడుగా ఆ వెలిచం ఈ పొరుల్ని అన్ని ఈ రూమ్ లో ఉండే పొరుల్ని అన్నిని వ్యాపించేప్పుడుగే అది ఆ పొరుల్ని అన్ని మన కంటికి తెలుతుంది అనేదాన్ని మన పురించుకుంటున్నాము. అది మరి ఈ సచ్చిత్ ఆనందం అనేది అన్ని నీకమర ఈ ప్రపంచం పూరా ఉంది. అది మా ఒక్కొక్క పొరుల్ పై గాని అది ఎట్టా వెలిచం పడుతుందో అది మరి అన్నిలోని అది ఉండేదానిచ్చే మనకు ఆ పొరుల్ ఉంది అనేది తెలుస్తుంది. ఆ దాని మన నుంచి ఉణర్ందుకు వెళ్ళవుతుంది అనగా దానిలో ఒక ప్రియం, ఒక దానించి ఒక ఆనందం అనేది ఇంత మనకు తవలేది దానించే. కాబట్టి మనం ఏమించేము దాని ఒక ప్రయోజనం పెట్టి నామరూపం అనేప్పటికీ దానికి ఒక పేరు పెట్టి దాని ఒక ఉపయోగాన్ని మనగా కర్పించుకుని మనసులో ఒక కర్పించుకుని దానించే మనకు సంతోషం అనేది వస్తుంది. అటానిసి మన మనస్సు దాని కర్పణలో ఎంచి దానికి ముఖ్యత్వం ఇచ్చేప్పుడు అది లేకుండా పోయేప్పుడు మనకు వర్తం అన్ని వచ్చింది ఆరంభించుతుంది. ఇది ఈ విளக்கம் క్లియరా మన పురించుకోలే. ఇంకొక మాట ఇంకో త్రేని సెప్సేను సత్ అసత్ రెండుగా పిలిచేము. సత్ అంటే ఉన్మై, సత్ అనేది ఉన్మై. ఉన్మై అనేది ఎప్పుడు ఉన్మైగా ఉండాలి? 3 కాలాలోని, అదావదు కడంద కాలం, నికల్ కాలం, வருங்காலம், ఈ 3 కాలాల్లోని మారకండ ఏది ఉందో అదే సత్. దానికి అభావం, అది లేని తన్మై అనేదే దొరకదు. అది ఎప్పుడు ఉన్నది. అది ఒక కాలాలో ఉండి ఇంకో కాలాలో లేకుండా పోనే పోదు. అట్ట ఏది ఉందో అదే సత్, అదే ఉన్మై పొరుల్. సరే, அடுத்து అసత్. అసత్ అంటే ఏమి? అసత్ని 2గా పిలిచాము. ఒకటి తుచ్చం, 3 కాలాల్లోని లేకుండా ఉండేది తుచ్చం, అదావదు ముయల్ కొంబు లేకపోతే ఆహాయ తామరై అనేది ఇంతాని. అది వచ్చి 3 కాలాల్లోని, నికల్ కాలంలోని ఉండదు, కడంద కాలాలలో ఉండదు, வருங்காలలో ఉండదు. అట్ట ఉండేది వచ్చి 3 కాలాల్లోని ఏది లేకుండా ఉందో అది వచ్చి తుచ్చం అనగా. ఇంకొక అసత్తులో ఇంకొకటి ఏమి? మిథ్య. ఆ మిథ్య అనేది ఎప్పుడు మట్టు ఉంది? నికల్ కాలాల మట్టు ఉంది, కడంద కాలాలని లేదు అనగా வருங்காలలోని అది లేకుండా పోతుంది. అట్ట ఎదింత ఉందో దాని వచ్చి మన అసత్ అని చెప్పుతున్నాను. దాని ఇంకొక వకగా మిథ్య అటానిసి చెప్పేము. దీనిలో మన ఇది తెలుసుకునేప్పుడు మనం ఏమించేము? ఒక్కొక్క పొరుల్లోని మన ఈ 2ని ఏని చూసేము. ఏ 2ని చూసేము? సత్ ఉన్మై పొరుల్లోని దానిలో ఉంది అనగా ఈ అనాత్మగా ఉండే ఈ మిథ్య అనేదిని పొయ్యి పొరుల్లోని ఉంది. ఒక్కొక్క పొరుల్లోని ఈ 2 కళందే ఉంది. అదావదు మనం చెప్పినాము ఇక అస్థి భాతి ప్రియం నామ రూపం. ఒక్కొక్క పొరులునే ఈ 5ని సేరే ఉంది. కావంటే మన ఈ అస్థి భాతి ప్రియం, అదావదు ఇరుపు ఉణర్దల్ ఆనందం, దీని మన కన్సిడర్ దానికి వచ్చి మన ఎంచేదే దొరకదు. మన వళకాల ఏం ఎత్తుకుంటున్నాము? ఈ నామ రూప ప్రయోజకం అనేది. ప్రయోజకం అనేది ఈ రూపాలని వస్తుంది. నేను మీకు ఆ ప్రయోజకం అనేది మనసులో రావలే అనే దానికోసం చెప్పాను. రూపం అనేప్పటికే దాని గుణాలు, దాని ఉపయోగం అన్నినే వచ్చును. ఈ నామ రూపం అనే దాని మట్టునే మన మనసులో ఎత్తుకుంటున్నామే తవర ఈ అస్థి భాతి ప్రియాని మన ఎత్తుకునేదే లేదు. అన్ని పొరుల్లోని కావంటే ఈ అన్నినేని ఉంది. ఈ అస్థి భాతి ప్రియానియే ఆత్మ అనేది.
ఈ నామరూపాన్ని అనాత్మ అనేది. ఈ ఆత్మ ఎప్పుడు ఉండేది, ఈ అనాత్మ అనేది వాళ్ళకు తోற்றம் మాత్రంగా ఆ మట్టు ఉండే తவிர అది దాని వెనక ఉండటుంది. అதாவது ఈ ఒళ్ళు ఎట్టా ఒక కాలానికి మట్టుం ఈ మన పుట్టి ఆ సచ్చేదాకా ఉండే అప్పుడు మట్టునే ఉందే తவிர దాని వెనకాన్ని లేదు, ముందాతిని లేదు. దీనే మన ప్రవాహ నిత్యం మన చెప్పినామేగా. అదావదు ఒక నీళ్లు పరుతుతా ఉంటాయి, ఒక నదిలో నీళ్లు పరుతుతా ఉంటే దాన్ని మనం ఏమిచ్చాము, ఆ నీళ్లు ఎప్పుడు ఉంది ఆ తావలో ఇవాళ ఈ నీళ్లు ఈ నది అనేది ఏవాళ ఉంది నిచ్చేమో. కావంటే ఒక్కొక్క క్షణానికి ఆ నీళ్లు మారుకుంటా ఉంది. అది మన కంటికి నిత్యం మారి తెలుతుందే తவிர అది ఉண்மையான నిత్యం అక్కడ లేదు. క్షణానికి ఆ నీళ్లు మారుకుంటానే ఉంది. అది మారి ఈ ఒళ్ళు అనేది దింతాని ఎట్టా ఉంది, అది ప్రవాహ నిత్యం. దానికి ఆదిని దొరుకుదు, முடிவுని లేదు. ఇవాళ మట్టుం ఆ నిகழ்கால మట్టునే మన అనుభవించుతా ఉండామే తவிர దానికి ఉண்மையான இருப்பு అనేది లేదు. అట్ట ఉண்மையான இருப்பு లేని దానికి మన వర్తపడాల్సిన అవసరం లేదు అనేదానే ఇక్కడ చెప్పింది వచ్చేది. అదావదు దీనిలో మన వచ్చి ఈ ఈ ఆత్మ అనాత్మ లేకపోతే సత్ అసత్. అసత్ అనేప్పుడు ఈ మిథ్య అనే దాన్ని ఎత్తుకోలే. పూర్ణంగా 3 కాలాన్ని లేకుండా ఉండేదాన్ని పట్టి ఇక్కడ మాట్లాడలా. ఇక్కడ వచ్చి నిகழ்கால మట్టు మనకు తెలుస్తా ఉండేదాన్ని పట్టి కృష్ణర్ మాట్లాడారు. ఇక్కడ వచ్చి శాస్త్రాలో మెయిన్ తాత్పర్యం ఏమిటంటే బ్రహ్మం సత్యం జగత్ మిథ్య. అదావదు ఎది సత్యం, ఈ బ్రహ్మన్ అంటే అన్నిలోని నీకమర ఎది నెరంజి ఉందో అదే బ్రహ్మం. ఈ ఆత్మ అనే బ్రహ్మం అని చెప్పేమో. బ్రహ్మం అనేది అన్ని తావులో నెరంజి. మనకు రోగం ఉన్నప్పుడు దాని ఆత్మ అంటనేసి మనం చెప్పుకుంటున్నాము. అది అన్నిలోని నీకమర నెరంజి ఉంది అనేప్పుడు దాని బ్రహ్మం. బ్రహ్మం అంటే పెద్దది అని అర్థం. అన్నికినా పెద్దది. అన్ని తావులోని ఎది నెరంజి ఉందో అదే ఆ బ్రహ్మం, ఆ పరంపొరుள், ఆ ఇరైవన్ ఏ పేరు కానీ మన చెప్పుకోవచ్చు. ఆ పరంపొరుள் ఆ దేవుండే అన్ని తావులో నీకమర నెరంజి ఉంది. ఆ నెరంజి ఉండేదే సత్యం, అదే ఉண்மை పొరుள். అది తவிர ఇక్కడ ఎదినే లేదు. ఈ ఉలహంగా మనకు తోట్రంగా వచ్చే మన కన్నుకు తెలిసేది పూరానే మిథ్యనే. దానికి మిథ్య అంటే ఏమి, దానికి ఉண்மையான సత్ ఇరుపు అనేది లేదు. అది ఈ వాళ్ళకు తోన్றுతుందే తவிர మన మనసుకు అది తోట్ర మాత్రంగా తెలుతుందే తவிர దానికి ఉண்மை తన్మై అనేది లేదు. ఎట్టా మన సూర్యన్ ఉదుచుతుంది మరంజుతుంది అనేది ఎంత చెప్పేమీగా నాడు చూసామేగా. ఆకాయం నీల నిరం, సూర్యన్ ఉదుచుతుంది మరంజుతుంది, ఇది ఇంత ఉண்மை లేదు, అది తోట్రనే. అది మన చూస్తా ఉండాము. కావంటే మనకు ఏం తెలిసిపోతుంది, ఆ సైన్స్ బాగా క్లియర్ గా చదివేప్పుడు ఈ దాని మన ఎక్స్పెరిమెంట్ లా బాగా అన్ని దాని ఊరుండని ఆ గ్లోబ్ ఇదింతా పెట్టి సూర్యుని ఒక క్యాండిల్ ఇదింతా పెట్టి మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సైన్స్ లో స్కూల్లో. దానింతా చేసి చూసేప్పుడు ఓ ఇట్టనే ఈ ప్రపంచాల్లో ఉందా అట్ట అనేదింతా మన పురించుకుంటున్నాము. అదే మరి ఇక్కడ గీదలో భగవాన్ ఏం చేసేది, ఈ ఒళ్ళు అనేది వట్టి తోట్రనే అనేదాన్ని మనకు ఈ శ్లోకం మూలంగా చెప్పించారు. ఎది ఉண்மை ఎది పొయ్యి అనేదాన్ని మనం క్లియర్ గా తెలుసుకున్నామంటే ఆ ఉண்மைకి మనం ముఖ్యత్వం ఇవ్వాలనే తవిర ఈ అదే పారమార్థిక సత్యం ఉண்மைలో ఉండేది అది మట్టునే. కాబట్టి మన ఈ వ్యావహారిక సత్యాల ఉన్నప్పుడు ఈ వ్యవహారాని కోసం ఈ ఒళ్ళుని ముఖ్యంగా ఎంచుకుంటున్నాము. అట్ట దీని వ్యవహారాలు ఏం చేయాలనో ఈ డ్యూటీ ఈ
నేను ఈ బిడ్డగా ఉండాలనా, బిడ్డగా ఆ రోల్ ని ఇప్పుడు చేస్తా ఉండాను. ఆ కథాపాత్రం ఈ ఉలగం అనే నాటక మేడలో నేను ఈ కథాపాత్రాన్ని నడుచుకుంటా ఉండాను. ఏ కథాపాత్రాన్ని నేను నడిచేనో దాన్ని సూపర్ గా నడిచి మన ఒదుకోవాల్సిందే. మన ఎన్ని దినాలు ఉండామో ఈ ఒళ్ళు ఈ ఉడంబు దానిuடைய రోల్ ని దానిuடைய కథాపాత్రాన్ని అందంగా చేసి అది వాటి పోతా ఉండాల్సిందే. అంతే దానిuடைய పని. దాన్ని మన క్లియరా పురించుకోలే. దానికే దీని తిరిగి తిరిగి వాళ్ళు చెప్పారు. ఆ ఒక పొయ్యి పొరులంటే ఏమి ఉண்மை పొరులంటే ఏమి అనేదాన్ని మన క్లియరా పురించుకున్నామంటే దానికోసం మన మనసు வருத்தப்பడదు. దాన్ని తెలివిగా పురించుకోలే. అదే ఇక్కడ ముఖ్యం. సరే, దీని ఇంకొకరు చెప్తే నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః. టైం అయింది.